హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. 12th డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఒక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి, అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి 25 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ మనము ఒక డిగ్రీ అయితే చేసి ఉండాలి. డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 1 year చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మనకి ఒక లైబ్రరీ సైన్స్కి సంబంధించి డిప్లొమా 3 years చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఒక నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ యొక్క డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మనకి స్టిఫెండ్ అయితే మంత్లీ 9,000 అయితే పే చేయడం జరుగుతుంది ట్రైనింగ్లో. అలాగే మనకి డిప్లొమా మనకి క్వాలిఫికేషన్ అయితే 8,000 అయితే మనకి పర్ మంత్ అయితే స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఒక పోస్టులకి మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది కదండి. ఒక ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించిన www.drdO.gov.in ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, నోటిఫికేషన్లోనే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ని ఫుల్ డీటెయిల్స్ అయితే మనము ఒక డీటెయిల్స్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిలప్ చేసుకొని ఇక్కడ డేటు సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫిలప్ చేసిన తర్వాత మనకి ఒక 2 అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, మనకి ఈ యొక్క 2 అడ్రస్కి అయితే మనము పంపించవలసి ఉంటుంది. ఓకేనా. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఒక పోస్టులకి మనము అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇలా ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21 days అంటే మనకి ఒక అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వదిలినప్పటి నుంచి మనకి 21 days అంటే మార్చి మనకి ఎంతవరకు ఉంది అంటే మార్చి మనకి 4th వరకు అయితే ఉంది. ఓకేనా. 4th వరకు అయితే ఉంది. మార్చి 4th వరకు అయితే ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే మార్చి 4th వరకు ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఒక రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి మనకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మనం అప్లికేషన్స్ పంపిస్తాం కదండి, ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే పంపిస్తాం కదా అప్లికేషన్. ఆ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి మనకి ఈ యొక్క రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి ఎలా ఇంటిమేషన్ చేస్తారు అంటే మనకి ఈమెయిల్ ద్వారా అయితే మనకి ఇంటిమేషన్ చేయడం జరుగుతుందని ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్కి సంబంధించిన మనకి యొక్క వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ యొక్క లింక్స్ని ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క లింక్స్ని విజిట్ చేసి మీరు ఒక పోస్టులకు అయితే మనకి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఒక వెబ్సైట్లో అయితే మనకి ఉంటుంది. దీనికి మనకి ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి డిప్లొమా చేసిన వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు.
ఓకేనా. ఇక్కడ డీటెయిల్స్ కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే 12 మంత్స్ అయితే మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మనకి ఒక పోస్ట్లకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మార్చి 4th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.